హలో అండి, ఈరోజు డే 3 లంచ్ బాక్స్ రెసిపీ అండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పన్నీర్ పిల్లలకి ఎక్కువ ఇష్టం కదండి, సో ఈజీగా తినేస్తారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 100 గ్రామ్స్ వరకు ఇట్లా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులోనే కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లో సన్నగా చాప్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ క్యారెట్, అలాగే క్యాప్సికము, కొంచెం బీన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వెజ్జీస్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న 1.5 కప్ వరకు రైస్ వేసుకోండి. అందులోనే రైస్కి సరిపడా ఉప్పు, కొంచెం మిరియాల పొడి, 1 టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ అంతా కూడా హీట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.